ఓం శాంతి. ఈరోజు మురళి 17/5/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యాలు. మురళి డేట్ 11/2/2010లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్: శివుని జన్మదినం రోజున క్రోధమనే జిల్లెడ పూలను బాబ్దాదాకు అర్పించి దర్పణంలాగా కండి. పవిత్ర ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణమై ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. పవిత్ర ప్రవృత్తికి రుజువు లేదా ప్రత్యక్ష ప్రమాణం అయి ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. బాబా అంటున్నారు, జిల్లెడ పూలు, క్రోధం అనే జిల్లెడ పూలను నాకు అర్పించేయండి. దర్పణంలాగా కండి, అద్దంలాగా మిమ్మల్ని చూస్తే ఎవరి ప్రతిబింబం వాళ్లకు కనిపించాలి. ఆ విధంగా దర్పణంలాగా కండి అంటున్నారు బాబా. తర్వాత సెకండ్ది, మీ జీవితాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా తయారు చేసుకోండి. అప్పుడు ప్రత్యక్షత సమీపంగా వస్తుంది. మన జీవితం బాబా చెప్పే విషయాలకు ప్రాక్టికల్ ప్రూఫ్, ప్రత్యక్ష ప్రమాణంగా అయినప్పుడే బాబాను మనం ప్రత్యక్షం చేయగలుగుతాం. ఈరోజు పిల్లలందరూ సమ్ముఖంలో కూర్చున్నవారు మరియు దేశ విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలు చాలా సంతోషంతో తండ్రి మరియు తమ యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు అనేక అభినందనలను, శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీరు సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు మరియు దూరాలలో కూడా సైన్స్ సాధనాల ద్వారా పిల్లలందరూ ఎంతో సంతోషంతో హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. శివరాత్రి పండుగ అంటే తప్పకుండా బాబాకి బర్త్డే శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే చెప్తాం కదా. ఇక్కడికి వచ్చిన మీరందరూ తండ్రి జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా, లేదా మీ జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారా? బాబా రావడమే మన జన్మదినం కదా. ఎందుకంటే ఈ జయంతి విచిత్రమైన జయంతి. ఎందుకని విచిత్రమైనది? తండ్రి మరియు పిల్లలది ఒకేసారి ఉంది కనుక. పూర్తి కల్పంలో ఇటువంటి జయంతి ఎక్కడా ఉండదు. కల్పమంతా ఒకేసారి చుట్టి రండి, మొత్తం అన్ని జాగాల్లోకి తిరిగి రండి. విచిత్రమైన జయంతి బాబ్దాదా, విచిత్రమైన జయంతి ఇది. పూర్తి కల్పంలోనే విచిత్రమైన జయంతి. ఎందుకని బాబా చెప్తారు, పూర్తి కల్పంలో ఇటువంటి జయంతి ఎక్కడా ఉండదు. బాబ్దాదా మీ అందరినీ అడుగుతున్నారు, మీరందరూ తండ్రికి అభినందనలు చెప్పడానికి వచ్చారా, లేదా తండ్రి నుండి అభినందనలు తీసుకోవడానికి వచ్చారా? రెండూ కదా. బాబ్దాదా ఒంటరిగా ఏమీ చెయ్యరు. ఎందుకంటే జన్మ తీసుకోగానే యజ్ఞాన్ని రచించారు. మరి యజ్ఞంలో బ్రాహ్మణులు కావాలి కనుక మీ జన్మ కూడా తండ్రితో పాటు జరిగింది. ఇందుకు గుర్తుగా భక్తి మార్గంలో కూడా శివరాత్రిని జరుపుకుంటారు. దానితో పాటు శాలిగ్రామాల పూజ కూడా చేస్తారు. శివరాత్రి రోజే విశేషంగా శాలిగ్రామాలదు చేస్తారు. ఎందుకంటే శాలిగ్రామాలే బాబా అంటారు, శాలిగ్రామాల పూజ ఆత్మలకు పూజ, శివుని పూజ పరమాత్మకు సంబంధించిన పూజ. బాబా జతలో మనమందరం సహయోగి అయినందుకు, బాబా కార్యంలో మనకు తోచిన ఉడతా భక్తి చేసినందుకు మనకు పూజ శాలిగ్రామాల రూపంలో జరుగుతుంది. అది బాబా అంటున్నారు. అనేక శాలిగ్రామాల పూజ జరుగుతుంది కనుక ఈ జయంతి అద్భుతమైన జయంతి. అందుకే ఈ జయంతిని వజ్ర సమానమైన జయంతి అని అనడం జరుగుతుంది. కావున బాబ్దాదా తోడుగా ఉన్న పిల్లలందరికీ పదమాపదమ రెట్లు తమ బాహువులతో, చూడండి, బాహువుల హారం మధ్యలో పదమాపదమ రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. అంటే ఆలింగనం చేసుకుంటా మనకు బాహువులనే పులమాలలు తన చేతిలోకి మనల్ని తీసుకోవడమే, తన చేతులే మనకు పులమాలలు, అభినందనలు చెప్తున్నారు.
ఎంత బాగా చెప్తారు బాబా. దృశ్యాన్ని మనం ఇమేజ్ చేసుకుంటే, ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా తండ్రికి మరియు పిల్లలకున్న హృదయపూర్వక ప్రేమకు గుర్తు. తోడుగా ఉంటాం, తోడుగా వెళ్తాం అన్నది బాబ్దాదా పిల్లలకు చేసిన వాగ్దానం. మరి చెప్పండి, పిల్లలు కూడా బాబాకు వాగ్దానం చేశారు కదా. సంగమంలో తోడుగా ఉంటాం, తోడుగా ఉండాలి కూడా. విశ్వసేవ కూడా తోడుగా ఉంది, తోడుగా ఉండాలి, తోడుగా ఎగరాలి కూడా. మరి చెప్పండి, తోడుగా ఉంటాము, తోడుగా వస్తాము, మరియు బ్రహ్మబాబాతో పాటు తోడుగా రాజ్యం చేస్తాము. విశ్వం పైన రాజ్యం చేస్తామని మీరు కూడా ప్రతిజ్ఞ చేశారు కదా. ప్రతిజ్ఞ చేశారు కదా పక్కా. ఇదే శివ జయంతి యొక్క విశేషత. తమాషగా రమణీయంగా చెప్తున్నారు బాబా శివరాత్రి రోజు ఏం చేయాలి అని. బాబ్దాదా అమృతవేళ నుండి ఏం చూశారంటే, భిన్న భిన్న స్థానాలలో ఉన్న పిల్లలు ఎంతో సంతోషంతో అభినందనలు, శుభాకాంక్షలు పంపుతున్నారు. మీరైతే సమ్ముఖంలో అభినందనలు తెలుపుతున్నారు మరియు తీసుకుంటున్నారు కూడా. మధుబనానికి వెళ్ళిన వాళ్లకు సమ్ముఖంలో జరుగుతుంది. ఎవరైతే ఆయా సేవా కేంద్రాలలో వారి వారి ఇళ్లల్లో ఉండి మురళి వింటూ ఉంటారు వాళ్ళకి బాబా అంటున్నారు, సైన్స్ సాధనాల వల్ల తీసుకోవడం రెండూ కలిసి ఉన్నాయి. భగవంతుని పిల్లలు ఎంతటి అదృష్టవంతులు. భగవంతుని సమ్ముఖంలో పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. అందరి ముఖాలు సంతోషంతో ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఒకవైపు బాబ్దాదా పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు, మరోవైపు భక్తులు కూడా చూస్తున్నారు. ఇప్పటికీ వారు ఇంకా రాండి అని పిలుస్తున్నారు. మీరు భగవంతుని సమ్ముఖంలో జరుపుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎట్లా ఒక ఊరికి ప్రైమ్ మినిస్టరు, రాష్ట్రపతి వస్తున్నారు, కానీ మొట్టమొదట ఆ ఊరికి రాగానే ఫస్ట్ మనతో కలిసినారు అంటే ఎంత ఆనందం ఉంటుంది కదా. అట్లాగే బాబా అంటున్నారు, బాబాతో మనము బర్త్డేని ఆచరించుకుంటున్నాము. బాబా ఈ సృష్టిలోకి రాండి అని వాళ్ళు పిలుస్తూ ఉంటే మనం రోజు కలుస్తున్నాము, రోజు ఆయన యొక్క మధుర మహావాక్యాలు వింటున్నాము, ఆయన పాలనలో పెరుగుతున్నాము, ఆయన రక్షణలో ఉన్నాము, ఛత్రఛాయలో ఉన్నాము సురక్షితంగా. ఎంత అదృష్టం కదా. అందుకే బాబా అంటున్నారు, ఇప్పుడు ఇంకా వాళ్ళు రాండి అని పిలుస్తున్నారు. భక్తుల అనుభూతి కూడా తక్కువగా ఏమీ లేదు అని బాబా అంటున్నారు. మీరు ప్రాక్టికల్లో చేసేదాన్ని వారు స్మృతి చిహ్నంగా ఎంతో చక్కని విధితో స్మృతి దినాన్ని జరుపుకుంటున్నారు. మీరు వ్రతం తీసుకున్నారు కనుక వారు కూడా వ్రతాన్ని చేపడతారు. శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారు, జాగరణ ఉంటారు, వ్రతం. వారు ఒక్కరోజుకి లేదా కొద్ది సమయానికి వ్రతాన్ని ఉంచుతారు. కానీ మీరు ఏ వ్రతాన్ని తీసుకున్నారు? అందరూ బాబా ఎదుట వ్రతాన్ని పాటించే ప్రతిజ్ఞ చేశారు కదా. ఏం ప్రతిజ్ఞ? సంపూర్ణ పవిత్రంగా ఉంటామని కదా. వ్రతాన్ని ధారణ చేశారు కదా. ఏ వ్రతం? పవిత్రతా వ్రతం. ఒక్క జన్మ కోసం మీరు వ్రతాన్ని తీసుకుంటే వారు ఒక్క రోజు కోసం, కొద్ది సమయం కోసం ఆహార పానీయాల్లో వ్రతాన్ని చేపడతారు. మీరు 21 జన్మల వరకు ఈ పవిత్రతా వ్రతం జరుగుతుంది. కానీ మీ ఇప్పటి ఒక్క జన్మ యొక్క జాగరణతో అందరూ అంధకారం నుండి వెలుగులేకొచ్చారు. జాగరణ కూడా మీది 21 జన్మల వరకు ఉంటుంది. మీరు ఎటువంటి జాగరణ చేస్తున్నారంటే మీ జాగరణతో విశ్వమే వెలిగే జ్యోతిలాగా అయిపోతుంది. విశ్వమే మెరుస్తుంది. భారతదేశం విశ్వ గురువుగా అయిపోతుంది. ఎటువంటి దుఃఖము, అశాంతుల అంధకారం ఉండదు. మరి చెప్పండి, మీరు పూర్తి విశ్వాన్ని అంధకారం నుండి వెలుగుల్లోకి తీసుకొచ్చారు కదా. ఇటువంటి బేహద్ వ్రతం మంచిగా అనిపిస్తుందా? కష్టం లేదు కదా, సహజంగా ఉంది కదా. కష్టమా? ఎట్లడుతున్నారు బాబా. అనేక కల్పకల్పాలు చేశాం కదా, కష్టమేముంది? ఈ కల్పం చేసేది సహజంగా ఉందా? ఎవరికైతే సహజంగా అనిపిస్తుందో వారి చేతులు ఎత్తండి. అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా? అప్పుడప్పుడు అనిపిస్తుందా లేదా? ఎందుకంటే పవిత్రత మా జన్మసిద్ధ అధికారం అని మీకు తెలుసు. అందుకే పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు,
మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో కూడా పవిత్రత. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడమే కాదు, మనోవాక్కాయ కర్మణ త్రికరణ శుద్ధిని కలిగి ఉండడమే సంపూర్ణ పవిత్రత. పవిత్రత సంస్కారాలను సహజంగా ధారణ చేసేవారు మీరు. బాబా పవిత్రత గురించి వివరిస్తున్నారు. పవిత్రత సంస్కారాలను సహజంగా ధారణ చేసేవారు మీరు. మరి పవిత్రత యొక్క సంకల్పం అయితే చేశారు, కానీ ఇప్పుడు సమయానుసారంగా బాబ్దాదా అయితే సమయం గురించి వార్నింగ్ ఇస్తున్నారు. ఎలాగైతే పవిత్రత వ్రతాన్ని ధైర్యంతో తమ స్వధర్మంగా భావించి ధారణ చేశారో, అలాగే రెండవ భూతం క్రోధం. బాబ్దాదా ఈరోజు ఈ భూతాన్ని అడుగుతున్నారు. ఒక మహాభూతం గురించి అయితే వ్రతాన్ని తీసుకొని మీ వృత్తిని మార్చుకున్నారు, కానీ రెండవ భూతమైన క్రోధం పైన విజయాన్ని పొందాలని సంకల్పం కూడా చేశారు. లేదా రెండవ భూతం ఉన్నా పర్వాలేదా అడుగుతున్నారు బాబా. ఎందుకంటే క్రోధం అనేది అందరి కనెక్షన్లలోకి వస్తుంది. మరి ఈరోజు ఎప్పుడు జన్మదినం జరుపుకున్నా కానీ ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. మరి బాబ్దాదా ఇదే మీ నుండి కోరుకుంటున్నారు బహుమానాన్ని. ఎలాగైతే ధైర్యంతో మరియు తండ్రి సహాయంతో మొదటి నంబర్ భూతం పైన మెజారిటీ విజయాన్ని పొందారో, అలాగే క్రోధం అనే భూతం పైన కూడా విజయాన్ని పొందడం సాధ్యమేనా? సాధ్యమనుకుంటే సాధ్యమే. ఏడైతుందిలేంటి ఏడైతుంది. ఎందుకంటే ఏ భూతమైనా ఇబ్బంది కలిగిస్తుంది, మనకే ఇబ్బంది. క్రోధం అనే భూతం ఇతరుల కనెక్షన్ లేకొస్తుంది, సంపర్కం లేకొస్తుంది. మీ మనసులో కూడా క్రోధం వచ్చినప్పుడు స్వయం కూడా క్రోధంతో బలహీనం అవుతారు. మరి తండ్రి పుట్టినరోజును జరపడానికి వచ్చారు కనుక బాబ్దాదా భారతదేశం వారు మరియు విదేశీయులు అందరి నుండి క్రోధాన్ని కానుకగా తీసుకోవాలనుకుంటున్నారు. వీలవుతుందా? ఈరోజు బాబాని బహుమతిని ఇవ్వగలము బాబాకు అనేవారు చేతులెత్తండి అంటున్నారు. మనసులో కూడా ఉండకూడదు, స్వప్నంలో కూడా రాకూడదు. ఇలా స్వయానికి సంకల్పాన్ని ఇచ్చుకొని ధైర్యంతో ముందుకెళ్ళగలిగే శక్తి ఉందా అని అడుగుతున్నారు పదే పదే. బాబా ముందు ధైర్యంతో సంకల్పం చేయగలరా? చేస్తామని కానుక ఇవ్వగలగాలి. చేస్తారు. మరియు బాబ్దాదా నుండి బహుమతిని పొందుతారా? బహుమతిని ఇవ్వండి, బహుమతిని పొందండి. ఒకవేళ క్రోధం పైన విజయం సాధించినట్లయితే ఇతర వికారాల పైన కూడా విజయం సాధించే ధైర్యం వస్తుంది. ఈ బహుమతినిచ్చి తండ్రి నుండి బహుమతిని తీసుకుంటాం అని ఎవరు భావిస్తారు వారు చేతులెత్తండి. అచ్చా, జెండాలు ఊపుతున్నారు కుమారీలు కూడా, చూడాలి మరి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రోధం రాకుండా ఉండాలి. బాబ్దాదాకు పిల్లల ధైర్యం చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు దృశ్యాన్ని చూస్తున్నారు కదా, ఫోటో తీయండి, మళ్ళీ చేతులెత్తండి, అందరి ఫోటోను తీయండి. మీ ధైర్యానికి బాబా ప్రతిరోజు అమృతవేళ మీరు మిలనం చేసేటప్పుడు విశేషమైన అనుభవీ ఆత్మగా సహజంగా అయ్యేందుకు అభినందనలు తెలుపుతారు. అంటే క్రోధం అనే మహాభూతాన్ని బాబాకి చేస్తే బాబా మనకు రిటర్న్గా వరదానం ఏమిస్తున్నారు? బిడ్డలారా, ఎవరు క్రోధం అనే భూతాన్ని చేస్తారో, సహనం, ఓర్పు, నెమ్మది వహిస్తారో అలాంటి వాళ్లకు బాబా విశేష ఆత్మగా కండి అనే వరదానాన్ని బాబా ఇస్తారంటున్నారు. విశేషంగా మిలనం జరుపుకుంటారు. విశేషమైన అనుభవీ ఆత్మగా సహజంగా అయ్యేందుకు అభినందనలు చెప్తారు. అనుభవీ ఆత్మగా, విశేషాత్మ, విశేష అనుభవీ ఆత్మ. ఎందుకంటే ఇంతమంది తమ తమ స్థానాలలో ఉండడాన్ని అందరూ చూస్తూ ఉంటారు. ఇంతమంది ఉంటారు, కలిసి ఉంటారు, ప్రవృత్తిని సంభాళిస్తారు, ఇల్లు వాకిళ్లను వదిలి వెళ్ళలేదు కదా. కానీ పవిత్ర ప్రవృత్తిని తయారు చేశారు అని చూసినప్పుడు ఏమవుతుంది? ఆత్మల క్యూ ఏర్పడాలి. ఈ మీ అందరి శుభభావన ఆ క్యూ మీకు కనిపిస్తుంది. మనం ఎంతెంత బాబాతో ప్రతిజ్ఞ చేస్తామో, కామక్రోధాలను బాబాకి ఇచ్చేస్తామో, శివరాత్రి సందర్భంగా జిల్లెడు పూలను బాబా అంటున్నారు, అప్పుడు ఆటోమేటిక్గా మీ అందరి శుభభావన ద్వారా
అనేకాత్మల క్యూ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే క్రోధము ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వీరు పవిత్రత గురించి కేవలం చెప్పడమే కాదు, పవిత్రంగా ఉండి చూపిస్తున్నారు అని ప్రాక్టికల్గా చూస్తారు. ప్రత్యక్షతను కోరుకుంటున్నట్లయితే అందుకు ఇదే ప్రత్యక్ష ప్రమాణం. దీనితో అందరూ ఆకర్షితులై స్వతహాగా వచ్చేస్తారు. కానీ వినిపించమంటారా? క్రోధం రావడానికి మెజారిటీ కారణం ఎక్కడో ఒక దగ్గర ఈర్ష్య మరియు దానితో పాటు ఏదైనా చూసినప్పుడు వ్యర్థ సంకల్పాల బీజం కూడా క్రోధానికి కారణమవుతుంది. అనవసరమైన ఆపేక్షలు అందరిపైన పెట్టుకోవడం కూడా వాళ్ళ అది చెయ్యనప్పుడు క్రోధం వచ్చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు వచ్చినప్పుడు క్రోధం వస్తుంది. అబద్ధాలు చెప్పినప్పుడు క్రోధం వస్తుంది. మనం ఏదైనా అడిగినప్పుడు అబద్ధాలు చెప్తే క్రోధం వస్తుంది. వాళ్ళు అబద్ధం చెప్పినారు కాబట్టి నాకు కోపం వచ్చింది అంటాం, చెప్తారు బాబా ముందర. బాబా అంటున్నారు ప్రాక్టికల్గా, బాబా అంటున్నారు ఎక్కడో ఒక దగ్గర ఈర్ష్య మరియు దీనితో పాటు ఏదైనా చూసినప్పుడు వ్యర్థ సంకల్పాల బీజం కూడా క్రోధానికి కారణమవుతుంది. క్రోధం ఎందుకు వస్తుంది? రకరకాలు, ఒక్కొక్క విషయంలో క్రోధం వస్తుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాల బీజమైతే అందులో క్రోధము ఉత్పన్నమవుతుంది. ఫస్ట్ వ్యర్థ సంకల్పాల రూపంలో వస్తుంది, దాని తర్వాత బయటికి క్రోధం కనిపిస్తుంది. ఇందుకు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కారణమవుతుంది. ఆ ఒక్క మాట ఆ బీజాన్ని ఒకవేళ సమాప్తం చేస్తే సహజమైపోతుంది. ఆ ఒక్క మాట ఏమి అంటే వ్యర్థ సంకల్పాలు రావడానికి ఒక్క మాట ఏమిటి? ఎందుకు, ఏమిటి అనేటువంటి విషయం. ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు చేశారు? ఈ ఎందుకు అన్న మాటకు చాలా పెద్ద క్యూ ఉంది. క్యూ అన్న అక్షరానికి ఇంగ్లీష్లో వ్రాయడం ఎంత కష్టం. ఏ అనే అక్షరాన్ని వ్రాయడం చాలా తేలిక. ఎందుకు అన్నమాట వలన వచ్చే క్యూని సమాప్తం చేయడానికి బాబ్దాదా చేయాలని బాబ్దాదా ఈరోజు ఆశిస్తున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఇవన్నీ సమాప్తం కావాలా? వ్యర్థ సంకల్పాలకు మూల కారణమే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నార్థకాలు. అందుకే బాబా అంటారు అన్నింటికంటే సహజం వీటన్నింటినీ సమాప్తం చేసుకోవడానికి నేను బిందువు, బాబా బిందువు, డ్రామా బిందువు. డ్రామాలో ప్రతి ఒక్క దృశ్యము నిశ్చితమై ఉంది, ప్రతి ఒక్కరి పాత్ర ఫిక్స్ అయి ఉంది. 5000 సంవత్సరాల క్రితం ఏం చేసినారో అదే జరుగుతూ ఉంది. ఏది జరిగినా డ్రామాలో కళ్యాణం ఉంది అని చెప్పడానికి కాదు, ప్రాక్టికల్గా జరిగినప్పుడు కూడా అనుకొని అప్పుడు వ్యర్థ సంకల్పాలు చెయ్యకుండా ఉండాలి. అది బాబా అంటున్నారు. ఈ ఎందుకు అనే క్యూని సమాప్తం చేసుకోండి. ఇదే బాబాకు ఆశ ఉంది. ప్రతి ఒక్కరి హృదయాలలో బాబా పైన స్నేహం అనే జెండా ఎగరాలి. మరియు మా బాబా వచ్చేశారు, మధురమైన బాబా వచ్చేశారు అనే మనస్సు యొక్క పాట వినాలి. అందరి మనస్సులు పాట పాడాలి. త్వరగా ప్రత్యక్షత జెండా అందరి హృదయాలలో ఎగరాలి. అందరూ కోరుకునేది ఇదే కదా. మరి ఎందుకు, ఏమిటి, ఎలా, క్యో, క్యా, కైసే, ఈ కై గుల్జార్దారి కూడా ఇదే శబ్దం చెప్తారు. కై అనే శబ్దం, కావ్ అనే శబ్దం కాకి కదా ఉపయోగిస్తుంది. దాన్ని వదిలేసి కమాల్ అనే అద్భుతం అని మాట్లాడండి. కై అనకండి. బాబ్దాదా పిల్లల కోసం బోర్డింగ్ తెరిచినప్పుడు పాకిస్తాన్లో ఆది సమయంలో పిల్లలకు జగతంబ మమ్మ గారు ఇదే చెప్పేవారు. కనుక కై అనే భాషను వదిలేసి దానికి బాబా అంటారు ఇప్పుడు ఆ భాషను వదిలేయండి. కై అని ఎక్కువగా ఏదంటుంది? అది మంచిగా అనిపిస్తుందా? కావున ఇప్పుడు క్యోం అన్న క్యూ పెట్టకండి. హాంజీ
అచ్చాజీ ఏదైనా ఎవరైనా చెప్తే సరేనండి చేస్తామండి లేదా అవునండి అని చెప్పడం గౌరవార్థకం కదా, చాలా మంచిది. మనం కలిసి చేద్దాం, ఎగురుదాం, ఇటువంటి మాటలను మాట్లాడండి. భాష పరివర్తన వీలవుతుందా? కైకేయి కాదు, ఈ క్యూని వదిలిపెట్టండి. కైకేయి కాదు, రామాయణంలో ఉండే కైకేయి క్యూ నిజంగానే వ్యర్థ సంకల్పాల క్యూ వచ్చింది అంటే ఈర్ష్య కారణంగా. ఈర్ష్యకు కారణం కైకేయే కదా. కైకేయిలో ఉండే ఈర్ష్యనే రామాయణం తయారు చేసింది. ఈ క్యూను వదిలిపెట్టండి, అప్పుడు ఆ క్యూ మొదలవుతుంది. బయట ప్రపంచం వాళ్ళు బాబా దగ్గరికి వచ్చే క్యూ మొదలవుతుంది. చూడండి, శివుని పైన జిల్లేడి పూలను వేస్తారు. ఈరోజు శివరాత్రిని జరుపుకుంటున్నారు, శివుని పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. కావున ఈ క్రోధం అనే జిల్లెడ పువ్వును బాబ్దాదాకు అర్పించండి. స్థూల రూపంలో క్రోధం, తమోప్రధాన క్రోధం లేదు. కోపం వచ్చిందని ఎవరినైనా కొట్టడము, తిట్టడము ఇది లేదు. సైలెంట్గా ఉంటారు కొంతమంది. లోపలే గుణాకారం బాగాహారం చేస్తూ ఉంటారు. ద్వేషంలో, అసూయలో, పగ ప్రతీకారాల్లో కాలిపోతూ ఉంటారు. సో అది కూడా కోపం యొక్క వంశం కదా. గట్టిగా మాట్లాడతారు, ఆవేశంతో మాట్లాడతారు, అది కూడా కోపం యొక్క అంశమే కదా. అట్లా అంశాలు దండిగా ఉన్నాయి. అంశం ఉంటే వంశం వస్తుంది కదా. తో బాబా అంటున్నారు, క్రోధం అనే జిల్లెడు పూలను బాబ్దాదాకు అర్పించండి, అప్పుడు మీరు దర్పణంలాగా అయిపోతారు. ఇష్టమేనా? దర్పణం అంటే అద్దంలాగా. అచ్చా, మళ్ళీ బాబ్దాదా హోలీ సమయంలో వచ్చినప్పుడు రిజల్ట్ని చూస్తారు. బాబా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. మనం మర్చిపోయినా బాబా మర్చిపోరు. అలసిపోవద్దు, జరగలేదని అనుకోవద్దు, నిశ్చయ బుద్ధిగా చెయ్యండి. చేతిని ఎత్తడం అంటే బాబాకి ఇచ్చేసినట్లే కదా. ఇచ్చేశారా? దాదీలు చూస్తున్నారా? చప్పట్లు కొట్టండి. ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోకండి. ఒకవేళ కొంచెం తక్కువైనా కానీ ఇక ముందుకు ధైర్యం ఉంచండి, వదలకండి. అది ఫస్ట్ చెయ్యెత్తి ధైర్యం చూపించి ముందుకెళ్తా. ఒకవేళ ఏమన్నా అట్లా జరిగింది మళ్ళా షురూ చేయండి. లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే చేస్తే కదా చెయ్యెత్తల్లా అని ఎత్తకుండానే ఉంటారు. ధైర్యం పెట్టి కనీసం 15 రోజులు, నెల రోజులు చేసిన పుణ్యమే కదా. సో ధైర్యం పెట్టి ముందుకెళ్తా పోవాలి. దృఢ సంకల్పం అనే ధైర్యాన్ని పెట్టాలి. కొంతమంది ఏమంటారు, ఏదైనా చేస్తే పర్మనెంట్గా చేయాలా, టెంపరీగా చేయకూడదు కదా. బాబా చెప్తారు కదా అవినాశిగా చేయాలా. అవినాశిగా చేస్తామనే చేతులు ఎత్తుతారు అందరూ. కానీ డ్రామా యొక్క విధివశాత్తు లేదా ఆత్మల బలహీన సంకల్పాల ఆధారంగా చేయలేకపోతారు. ఓకే, లెట్ గో, మళ్ళీ చేయండి, మళ్ళీ షురు చేయండి. అయిపోయింది, మళ్ళీ అయినా ప్రారంభం చేయండి. అట్లా కొంచెం కొంచెం చేస్తా అలవాటు అయిపోతుంది కదా. అసలే చేయకపోతే ఏడ చేస్తావులే, పర్మనెంట్గా చేయాలి, ఏదైనా అవినాశిగా చేయాలి కదా, జీవితాంతం చేయాలి కదా, ఏడవుతుంది, ఊరికే ఎత్తేది కాదు అని అసలే చేయకపోతే ప్రయత్నం కూడా ఉండదు కదా. అది బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, బాబ్దాదా తక్కువైనా కానీ ఇక ముందుకు ధైర్యం ఉంచండి, వదలకండి, అది ముందుకెళ్తూ పోండి. బాబ్దాదా కంబైన్డ్గా ఉన్నారని అంటారు కదా, తోడుగా ఉన్నారు, కంబైన్డ్గా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఏది జరిగినా కానీ కంబైన్డ్ బాబాను మీ ముందుకు తెచ్చుకొని తర్వాత అర్పించండి. పిల్లలందరూ నంబర్ 1గా ఉండాలని బాబా ఆశిస్తున్నారు. బాబ్దాదా ఇచ్చిన వస్తువుని ఎప్పుడూ వాపస్ తీసుకోకూడదు కదా. అమానత్ అయిపోయింది, ఇచ్చేసినామంటే. చేతిని ఎత్తడం అంటే ఇచ్చినట్లు కదా. ఇప్పుడు అది మీది కాదు, అమానత్. అమానత్ అంటే ఇతరులకు ఇచ్చేసిన వస్తువు. మరి సంకల్పంలో వచ్చినా కానీ అమానత్తులో కల్తీ జరిగినట్లు అర్థం కదా. ఇది మంచిది కాదు కదా. ఇచ్చిన వస్తువుని ఎప్పుడూ వాపస్ ఎవరు తీసుకోరు కదా తిరిగి. ఎందుకంటే అది ఇక నాది కాదు, ఎవరికి ఇస్తామో వాళ్ళది అయిపోయింది. మళ్ళీ తీసుకుంటామంటే ఇప్పుడు బెగ్గర్కి వేడుకునే వాళ్ళు, భిక్షం వేడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దారిలో పోతా ఉంటే 10 రూపాయలు ఇచ్చేసినాము, మళ్ళీ నాకు తక్కువైందని వచ్చి తీసుకుంటామా? లేదు కదా. అలాగే ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు
ఎవరైతే స్క్రీన్ పైన చూస్తున్నారో సైన్స్ సాధనాల వల్ల, అక్కడ సేవా కేంద్రాలలో కూడా ఎంతో సంతోషంగా చూస్తున్నారు మరియు సంకల్పం కూడా చేస్తున్నారు. మరి మధుబనంకి లేదా అన్ని సెంటర్లు, మధుబనం లేదా అన్ని సెంటర్లు ఎలా తయారయ్యాయి, ఎలా తయారవుతాయి? అన్ని సెంటర్లు నిర్విఘ్న భవ అనే వరదానాన్ని పొందుతారు కదా. ఇష్టమేనా? ఎలా అవుతారంటే ఏ విధంగా కావాలనుకుంటున్నారు? మరి అందరూ చూస్తున్నారు కదా, చెప్పండి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా పరిస్థితులు ఎలా రానున్నాయంటే, దుఃఖము అశాంతి కారణంగా మీ అందరికీ ఆత్మలపైన దయ కలుగుతుంది. పరిస్థితులు అకస్మాత్తుగా వస్తున్నాయి కదా. ఉన్నది ఉన్నట్లే మోడీ గారు అనౌన్స్ చేస్తారు కదా, 9 వస్తువులపైన పొదుపు పాటించండి అని. సో కరువు కాటకాలు ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అనేది తెలియదు కదా. అందుకోసం హెచ్చరికగా ముందే పొదుపు ఉంటే ఆటోమేటిక్గా ఇంకా కొంచెం టైం పడుతుంది. కొంచెం పొదుపు చేసుకుంటా పోతే ఈజీ అవుతుంది కదా. దానికే అకస్మాత్తుగా ఏమైనా రావచ్చు, ఏదైనా ఆర్డినెన్స్ కూడా రావచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టమన్నారు కరోనా టైంలో పెట్టినట్లుగా. ఎన్నో ఉన్నాయి, ఎన్నో. అట్లన్నా డీజిల్ పెట్రోల్ తగ్గుతుంది ఖర్చు అని డిఫరెంట్గా ఎన్నో పద్ధతులలో వెళ్తేనే నడుస్తుంది కదా. అందుకే బాబా అంటున్నారు, అకస్మాత్తుగా ఏదైనా పరిస్థితులు రావచ్చు. దుఃఖం అశాంతి కారణంగా మీ అందరికీ ఆత్మలపైన దయ కలుగుతుంది. సో మన వంతు బాధ్యత కదా చేయాలి. ఎందుకంటే మీరు పూజ్యులు కూడా మరియు పూర్వజులు కూడా. పూర్వజులు ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని, డిస్టర్బెన్స్ని చూడలేరు. ఎవరిపైన ప్రేమ ఉంటుందో, దయ ఉంటుందో వారి దుఃఖాన్ని చూడలేరు. సమయం మిమ్మల్ని పరివర్తన చేసే కన్నా ముందుగానే మీరు పురుషార్థం యొక్క ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని ఇప్పటి నుంచే అనుభవం చేయాలని బాబ్దాదా ఆశిస్తున్నారు. అది ఇంపార్టెంట్. ఏమి అంటే ముందుగానే మనం రెడీ అయిపోయినామనుకో, అప్పుడు ప్రాప్తి యొక్క అనుభవాన్ని మనం చేసేయచ్చు. సమయం వచ్చినప్పుడు అయినామనుకో, అప్పుడు ప్రాప్తి అనుభూతి కాదు. అందుకై బాబా మనల్ని ముందుగానే పురుషార్థం చెయ్యండి అని చెప్తున్నారు. ప్రాప్తుల అనుభవాన్ని, ప్రాలబ్ధాన్ని ఇప్పటి నుంచే అనుభవం చేయాలి. ఎందుకంటే మీకు నేర్పించేది సమయం కాదు కదా. సమయం మీ టీచర్ కాదు, బాబ్దాదా టీచర్. బాబ్దాదా హోలీ సమయాన మీ రిజల్ట్ని చూడాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ రిజల్ట్ని ఎక్కువ విస్తారంగా కాదు, అంత చదివే తీరిక లేదు. బాబ్దాదా ముందు కూడా వినిపించారు, ఎలాగైతే మీకు వరదానం కార్డు లభిస్తుందో ఎంత చిన్నగా ఉంటుంది, అందులో ఓకే అని వ్రాయండి. ఒకవేళ పురుషార్థం చేస్తూ ఉన్నప్పుడు ఏమైనా జరిగితే ఓకేకి మధ్యలో గీతను పెట్టండి. ఓ గీత కే అంటే ఏదో జరిగిందని. ఈజీ కదా. పెద్ద కాగితాన్ని వేస్ట్ చెయ్యకండి. చూసారా బాబా పొదుపు చేర్పించేది. బాబా, బ్రహ్మా బాబా, దాదీ దీదీలు ఎంత పొదుపు చేసేవాళ్ళు. సో బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు, పొదుపు చేయండి, కాగితాన్ని వేస్ట్ చేయమాకండి. ఒకవేళ ఎక్కువ సార్లు అయితే 2 సార్లు 3 సార్లు లైన్లు పెట్టండి. మరియు హోలీ కన్నా ముందుగానే మధుబనానికి పంపండి. అందరివి కలిపి పంపినా పర్వాలేదు. అంటే కోపం ఎన్నిసార్లు చేసుకున్నా, ఆవేశంలో ఎన్నిసార్లు వచ్చినా, బాబా యొక్క ఆజ్ఞను పాటించినానా, మళ్ళీ బాబాకి ఇచ్చిన అమానత్ వాపసు వచ్చిందా, దీనికోసం స్లాష్ గీత పెట్టమంటున్నారు. ఎన్నిసార్లు వచ్చింది పంపించండి అంటున్నారు బాబా. టీచర్ పంపచ్చు. ఇందులో ఎవరు నంబర్ 1 అని తర్వాత బాబ్దాదా వద్దకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు బాబ్దాదా మీకు పదమాపదం రెట్లు హృదయపూర్వక స్నేహాన్ని బహుమతిగా ఇస్తారు. భగవంతుడి స్నేహం లభిస్తే ఇంకేం కావాలి? అచ్చా, బాబా చెప్పాల్సిందంతా చెప్పేస్తారు. డబల్ విదేశీయులు ఉన్నారు కదా, చేతులు ఎత్తండి. నంబర్ తీసుకుంటారు కదా. ఫారెన్ వారు నంబర్ తీసుకుంటారా, భారతదేశం వారు తీసుకుంటారా చూద్దాం. బాగుంది. బాబ్దాదా అయితే అందరినీ ఆశావాదులుగా చూడాలని అనుకోవడం లేదు. బాబా ఆశలను పూర్తి చేసే బాబా ఆశాదీపాలుగా చూడాలని ఇష్టపడుతున్నారు. మధుబనం ఏం చేస్తుంది? మధుబనం వారు ఏం చేస్తారు? మధుబనం వాళ్ళు చేతులెత్తండి. పైన కింద అందరూ అనేక జాగాల్లో కూర్చున్నారు.
అందరూ చేతులెత్తండి, ఊపండి. అచ్చా, మధుబనం అయితే నంబర్ తీసుకోవాలి కదా, ఎందుకంటే మధుబనాన్ని అందరూ చాలా త్వరగా కాపీ చేస్తారు. అచ్చా, నలువైపులా కంబైన్డ్గా ఉండే పిల్లలు చూస్తున్నారు, వింటున్నారు కూడా. కానీ ఎవరైతే వినడం లేదో వారు మురళి ద్వారా వింటారు. నలువైపులా తండ్రికి స్నేహి సహయోగిలు, మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన పిల్లలకు బాబ్దాదా పదమాపదమ రేట్లు అభినందనలు ఇస్తున్నారు, శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. దీనితో పాటు ప్రత్యక్షత జెండా త్వరగా ఎగిరేయాలనే సంకల్పం కూడా చేస్తున్నారు. సమయం కోసం ఎదురు చూడమాకండి, సమయాన్ని మీ టీచర్గా చేసుకోకండి. బాబ్దాదా మీ టీచరు, తండ్రి టీచర్ సద్గురు అయినప్పుడు మీ జగతంబ ఎలాగైతే చేశారో 2 మాటలతో నంబర్ తీసుకున్నారు. బాబా చెప్పడము, మా అమ్మ చెయ్యడము, ఇటువంటి తీవ్ర పురుషార్థాన్ని చేశారు మరియు నంబర్ని తీసుకున్నారు. మీరందరూ కూడా ఒప్పుకుంటారు కదా. మీరు కూడా ఫాలో మదర్ జగతంబ. అచ్చా, అందరూ ప్రియ స్మృతులను చాలా హృదయపూర్వక దీవెనలను స్వీకరించండి. అంతేకాక బాబా తన పిల్లలకు యజమాని రూపంలో చూసి తన పిల్లలను తనకు యజమాని రూపంలో చూసి నమస్తే చెప్తున్నారు. నమస్తే బాబా, హమ్ रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. ధన్యవాదాలు తండ్రి. బాబా విశేషంగా అన్ని జోన్లకు ఒక హోంవర్క్ ఇస్తున్నారు. వారసులను మరియు మైకులను తయారు చేయండి. ప్రభావశాలి మైక్, వారి అనుభవాన్ని విని మేము కూడా వీరిలాగా కావాలి అని ఎవరికైనా సంకల్పం రావాలి, ఎవరినైనా తృప్తిపరచగలగాలి, ప్రేరణ రావాలి. అన్ని జోన్లు లిస్టుని పంపండి. ఈరోజు ఢిల్లీ వాళ్ళు లిస్టుని పంపడాన్ని బాబ్దాదా చూశారు. ఇందుకు బాబ్దాదా అభినందనలు తెలుపుతున్నారు. అన్ని జోన్లు పంపితే అప్పుడు ఎంతమంది వారసులు తయారయ్యారని మీకు కూడా రిజల్ట్ వినిపిస్తాం, చెకింగ్ చేయిస్తాం. అంతేకాని లిస్టు రాగానే ఒప్పుకుంటామని కాదు, గుప్తమైన చెకింగ్ చేయిస్తాం. అచ్చా, ఆదిలో కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు లభించాయి. ఇప్పుడు కూడా బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని హృదయంలో పేరు తీసుకొని పదమాపదమ రేట్ల అభినందనలు తెలుపుతున్నారు. బాబా వద్దైతే పిల్లలందరి చిత్రం వతనంలో ఇమర్జ్ అయి ఉంది. మరి బాబ్దాదా పిల్లల పుట్టినరోజు జరిపారు, పిల్లలు తండ్రి పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఇద్దరికీ అభినందనలు. అచ్చా, వరదానం. అందరికీ గౌరవాన్నిస్తూ తమ రికార్డుని సరిగ్గా ఉంచుకునే సర్వుల స్నేహిలుగా కండి. ఎవరు ఎంతగా అందరికీ గౌరవాన్ని ఇస్తారో అంతగానే తమ రికార్డుని సరిగ్గా ఉంచుకోగలుగుతారు. ఇతరులపైన గౌరవాన్ని ఉంచడం అనగా తమ రికార్డుని తయారు చేసుకోవడం. ఏ విధంగా యజ్ఞానికి సహాయకులుగా అవ్వడమే సహాయముని తీసుకోవడం, అలా గౌరవాన్ని ఇవ్వడమే గౌరవాన్ని తీసుకోవడం. ఒకసారి ఇవ్వడం వలన అనేక మార్లు తీసుకునేందుకు హక్కుదారులుగా అయిపోతారు. చిన్నవారికి ప్రేమను, పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వండి. కానీ ఎవరైతే అందరినీ పెద్దవారిగా చూస్తూ గౌరవమిస్తారో వారు అందరి స్నేహిలుగా అయిపోతారు. దీనికోసం ప్రతి విషయంలోనూ మొదట మీరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. పెహలే ఆప్ ఛాన్స్ దేంగే తో ఛాన్సలర్ బనేంగే. స్లోగన్. బాబ్దాదాల ద్వారా లభించిన శిక్షణలు సమయానికి గుర్తుకు రావడమే తీవ్ర పురుషార్థం. టైం కరెక్ట్గా గుర్తుకొచ్చింది బాబా యొక్క పాయింట్. సో ఆ పని చేయకుండా మనము స్టాప్ చేసేస్తాం. అప్పుడు తీవ్ర పురుషార్థం అదే కదా, మనలో మార్పు వచ్చినట్లు. బాబ్దాదా ద్వారా లభించిన శిక్షణలు, చదువు, జ్ఞానం సమయానికి గుర్తు చేసుకునే వాళ్ళే తీవ్ర పురుషార్థులు. అవ్యక్త సూచన. సదా అచలంగా అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఈ నెల శీర్షిక కదా ఈరోజు విషయం. ఆల్రౌండ్ సేవ చేసే వారికి విశేషంగా ఈ విషయం పైన ధ్యాస ఉంటుంది.
ఎటువంటి పరిస్థితిలోనైనా సరే స్థితి ఏకరసంగా ఉండాలి, అప్పుడే సఫలత లభిస్తుంది. శ్రీమతంలో ఎప్పుడైతే మన్మతము, దేహాభిమానం యొక్క మతము, శూద్ర స్థితి యొక్క మతము కలుస్తుందో అప్పుడు స్థితి ఏకరసంగా ఉండదు. మనసు భిన్న భిన్న రూపాలలో, భిన్న భిన్న రసాలలో ఉంటే స్థితి కూడా భిన్న భిన్నంగా ఉంటుంది. ఒక్కరి రసంలో అనగా ఒక్కరి స్మృతిలో నిమగ్నమై ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. అంతే కదా. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే స్థితి ఏకరసంగా ఉండాలి. విశేష సూచన, ఇది ఈ నెలలోని 3వ ఆదివారం. సోదరీ సోదరులందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు తమ పూర్వజ్ మరియు పూర్వస్వరూపం యొక్క స్వమానం ద్వారా మొత్తం కల్పవృక్షానికి మీ శుభభావన మరియు శుభకామనల శక్తిశాలి కిరణాలనిచ్చే సేవ చేయండి. ఇంపార్టెంట్. సంఘటిత రూపంలో యోగం చేయడం చాలా అవసరం. దాని ద్వారా చాలా ప్రాప్తి ఉంది. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా.